గుడ్ హలో, ఈవినింగ్ సార్. వాయిస్ వినపడుతుందా? సార్ వినిపిస్తుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా, డన్. సో టుడే మనం టాలీ ప్రైమ్ 4.0 సంబంధించిన ఫీచర్స్ ఏంటో టుడే మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో దీంట్లో మనకి 3 బెస్ట్ ఫీచర్స్ మనకి ఇచ్చున్నారు. ఎక్సెల్ టు టాలీ డేటా ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, వాట్సాప్ మనకి ఇన్వాయిస్ ఎలా సెండ్ చేయాలి, డాష్ బోర్డ్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ ఫీచర్స్ మనకి టాలీ ప్రైమ్ కనిపెట్టినప్పటి నుంచే పెట్టాలనుకున్నారు, బట్ కానీ ఇన్ని రోజులుగా అది సాధ్యమైంది. చాలా వరకు బెస్ట్ ఫీచర్స్ గా వీటిని మనము ఐడెంటిఫై కూడా చేస్తాం. ఓకే, సో అది ఎలా అనేది మనం టుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. లైక్ ఎక్సెల్ ఫైల్స్ అనేసి ఫోర్ పాయింట్ జీరో న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్, సెకండ్ ఆప్షన్ నేను నో పెట్టండి, ఇన్వెంటరీ ఆప్షన్ చేసి పెట్టండి, జిఎస్టీ కూడా వేసి పెట్టండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, యా. సో ఇక్కడ నేను ఆల్టర్లో వెళ్ళి లెడ్జర్స్ లో వెళ్తే నేను లెడ్జర్స్ ఏం చేయలేదండి. గ్రూప్స్ లో వెళ్తే కొత్తగా గ్రూప్స్ నేనేం చేయలేదు, జస్ట్ కొత్తగా కంపెనీ క్రియేషన్ చేశాను అంతే. ఓకే, ఐటమ్స్ లోకి వెళ్తే ఐటమ్స్ కూడా నేను ఏం చేయలేదు. ఓకే, సో ఇప్పుడు నేను ప్రీ డిఫైన్డ్ గా టాలీ ప్రైమ్ లో 4.0లో డైరెక్ట్ గా టాలీ కంపెనీ ఇచ్చేసింది ఎక్సెల్ ఫైల్స్ ని. వాటిని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని, ఆ డౌన్లోడ్ చేసుకున్న ఎక్సెల్ ఫైల్స్ లో డేటా టైప్ చేసుకొని, ఆ డేటాని టాలీలోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి అనేది చూద్దాం. సో ఇంపోర్ట్ లోకి వెళ్ళండి, మేనేజ్ లోకి వెళ్ళండి, శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్. అసలు మాస్టర్స్ లో ఏం కావాలి? కాన్ఫిగర్ లో వెళ్తే ఎంటర్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. నీకు ఏమి కావాలంటే వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేస్తున్నాను, ఫోల్డర్ పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, ఎక్సెల్ ఫైల్స్. ఓకే, దీని ఏమంటారు? గ్రూప్. ఎస్కేప్, ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్సెల్ ఫైల్ ఈ విధంగా ఓపెన్. సో గ్రూప్, రీడ్మీ, గ్రూప్ నేమ్, పేరెంట్ గ్రూప్ నేమ్ ఇచ్చాడు. నేమ్, పేరెంట్ గ్రూప్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, క్లోజ్ చేయండి. కావాలంటే డెస్క్టాప్ మీద చూడండి ఉంటుంది ఎక్సెల్ ఫైల్. ఓకే, తర్వాత లెడ్జర్ కూడా డౌన్లోడ్ చేస్తాం. ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్, మాస్టర్, కాన్ఫిగర్, గ్రూప్, లెడ్జర్. దీని లెడ్జర్ అంటారు. ఎస్కేప్, ఎక్స్పోర్ట్. చూడండి, లెడ్జర్ రీడ్మీ, లెడ్జర్ నేమ్, గ్రూప్ నేమ్, లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్స్, లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్స్, డిఆర్సిఆర్, బిల్ డేట్, నేమ్, అడ్రస్, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్. ఇది కూడా డెస్క్టాప్ మీద చూస్తే అక్కడ వెళ్ళి గ్రూప్ లో పడి ఉంటుంది లెడ్జర్. సో తర్వాత నెక్స్ట్ ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్, కాన్ఫిగర్, లెడ్జర్. ఇప్పుడు స్టాక్ కేటగిరీస్ ఏవైనా తీసుకోవచ్చు మీరు, యూనిట్స్ అయినా స్టాక్ ఐటమ్స్ ఏవైనా. సో యూనిట్స్ తీసుకుంటున్నాను, పాత్ మార్చండి, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. యూనిట్ రీడ్మీ, యూనిట్, ఇంపోర్ట్, ఇమేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్, మాస్టర్స్, స్టాక్ ఐటమ్, స్టాక్ ఐటమ్, రీడ్మీ, స్టాక్ ఐటమ్. ఇలా మీకు కావాల్సిన అన్ని ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసి వాటిలో డేటా ఫస్ట్ టైప్ చేసుకుంటాను. గ్రూప్స్ లోకి వెళ్తున్నా, గ్రూప్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ నేను 4 గ్రూప్స్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. కాలేజ్,
ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్. ట్వంటీ 28 గ్రూప్స్ ఉంటాయి కదా మనకి డిఫాల్ట్ గా. ఓకే, 2తో స్టార్ట్ అయింది, 5కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది, బికి ఎండ్ అయింది. ఓకే, ఒకసారి సేవ్ చేయండి, క్లోజ్ చేసేయండి. ఇప్పుడు టాలీలోకి వెళ్ళండి. సేమ్ మళ్ళీ ఇంపోర్ట్లోకి వెళ్ళండి, మాస్టర్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ పాత్ ఎక్కడుంది మనకి? సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, ఎక్సెల్ ఫైల్స్. మనం అప్లోడ్ చేయాల్సిన గ్రూప్సే కదా. గ్రూప్ గ్రూప్ రెడ్మీ గ్రూప్ డిఫాల్ట్ టెంప్లెట్. అకౌంటింగ్ మాస్టర్స్ లో గ్రూప్స్ అని తీసుకోండి. ఇగ్నోర్ డూప్లికేట్స్ అంటారు. పాత్ నువ్వు సేమ్ అదే పాత్ డెస్క్టాప్ మీద తీసుకొని ఆ పాతే బ్యాకప్ పాత్ పెట్టచ్చు. వర్క్షీట్ నేమ్ గ్రూప్, టైప్ ఆఫ్ మాస్టర్ గ్రూప్, ఫైల్ టు ఇంపోర్ట్ గ్రూప్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2 ఉన్నాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2 ఉన్నాయి. ఏతో స్టార్ట్ అయింది రో, 5 ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది కాలం, బికి ఎండ్ అయింది. ఓకే, బ్యాక్ టు ఇంపోర్ట్. ఇప్పుడు ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎక్స్ట్రాగా 4 గ్రూప్స్ వచ్చింటే చెక్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్ ఎక్స్ట్రాగా వచ్చాయో చూడండి. కాలేజ్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్, స్కూల్ ఇన్కమ్స్. చూసారా 4 గ్రూప్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. 28 గ్రూప్స్ కి 4 గ్రూప్స్ కింద చూడండి, టోటల్ 32 ఉన్నాయి. 32 ఈ విధంగా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎస్కేప్. ఓకే, ఇప్పుడు మళ్ళీ లెడ్జర్స్ లోకి వెళ్ళండి, గ్రూప్ లోకి వెళ్ళండి, ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేయండి. క్యాపిటల్ మీరు పూర్తిగా టైప్ చేయాలి. క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్సా ఏంటంటే పూర్తిగా క్యాపిటల్ అకౌంటా, క్యాపిటల్ అకౌంట్సా ఇవి కరెక్ట్ గా మెన్షన్ చేయాలి, లేకుంటే ఎర్రర్ వస్తుంది. సేల్స్ అకౌంటా, అకౌంట్స్ చెప్పండి. క్రెడిటార్సా. డెప్టారా. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వేజెస్ కి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు, కాబట్టి ఇవి కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి, లేకుంటే మనకి ఇన్సర్ట్ అవ్వవు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెడ్జెస్ లో చూడండి. చూడండి ఇక్కడ సండ్రీ డెప్టార్స్ అని ఉంది. మనం ఇక్కడ ఏమి ఇచ్చాము? సండ్రీ డెప్టార్స్. ఓకే, ఇది ఓకే. సో తర్వాత ఏమున్నాయి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఉంది. ఇక్కడ నేనేమి ఇచ్చాను? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాను. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది, ఇక్కడ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాను. సో తర్వాత సండ్రీ క్రియేటర్, ఎక్కడ ఉంది సండ్రీ క్రియేటర్? ఇక్కడ క్రెడిటార్స్ అని ఉంది, నేను క్రెడిటార్ అని ఇచ్చిన. ఓకే, అప్లోడింగ్ లో ప్రాబ్లం వస్తుంది. పర్చేజ్ అకౌంట్సా? ఎక్కడ ఉంది? సేల్స్ అకౌంట్స్ అని ఉంది చూడండి. పర్చేజ్ అకౌంట్స్ అని ఉంది, నేను పర్చేజ్ అకౌంట్ అని చేశాను, ఎర్రర్ వస్తుంది. క్యాపిటల్ అకౌంట్సా? క్యాపిటల్ అకౌంట్. ఓకే, డన్. సో 2తో స్టార్ట్ అయింది, 8కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది, ఎల్కి ఎండ్ అయింది. సేవ్ చేయండి.
ఇంపోర్ట్ మాస్టర్స్ ఎంటర్ లెడ్జర్ combine opening balances or ignore duplicates, don't worry. Select from drive. మనం ఏమేమి క్రియేట్ చేస్తాం అవన్నీ ఇక్కడ షో చేస్తాయి. 2 తో స్టార్ట్ అయింది, 8 కి ఎండ్ అయింది, 8 తో స్టార్ట్ అయింది, 11 కి ఎండ్ అయింది. ఇంపోర్ట్ ఎస్ ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు చూడండి లెడ్జర్లోకి వెళ్ళండి, చూసారా అన్ని వచ్చేసాయి క్లియర్ గా. లెడ్జర్స్ అన్ని అప్లోడ్ అయినాయి. నెక్స్ట్ యూనిట్స్ లోకి వెళ్దాం. యూనిట్స్ వచ్చేసి ఇన్ఓఎస్, పిఎక్స్, పిసి, ట్యాక్స్, కేజీ, వాట్ ఈస్ ఇంకా డీజెడ్. 2 తో స్టార్ట్ అయింది, 8 కి ఎండ్ అయింది, ఏ తో స్టార్ట్ అయింది, ఏకి ఎండ్ అయింది. సేవ్ చేయండి ఒకసారి, క్లోజ్. టాలీ మాస్టర్స్ యూనిట్ ఇంపోర్ట్ ఆల్టర్ యూనిట్ చూడండి వచ్చినాయి. ఓకే నెక్స్ట్ ఐటమ్స్. వివో, ఓఎస్, సో తర్వాత ల్యాప్టాప్స్ బాక్సెస్, ఇంకా ప్యాకెట్స్, డజన్స్, బనానాస్, డిజెట్, ఇలా ఎన్ని అయితే అన్ని. 2 తో స్టార్ట్ అయింది, 5 కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది, జీకి ఎండ్ అయింది. ట్యాక్స్ లో ఎన్ని రావమ్మా, జస్ట్ ఐటమ్స్ వరకు మనం అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ట్యాక్స్ అవన్నీ ఏం రావు, జస్ట్ ఐటము యూనిట్ మాత్రమే వస్తుంది. ఇలా మనము ఎన్నైనా చేసుకోవచ్చు. తర్వాత సెకండ్ ఆప్షన్ వాట్సాప్. షేర్లోకి వెళ్ళి మేనేజ్లోకి వెళ్ళి వాట్సాప్ నెంబర్. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా టాలీ పోర్టల్ కి లింక్ ఇచ్చాడు. ఎవరైతే జిఎస్టీ నెంబర్స్ ఉంటాయో వారికి మాత్రం పోతాయి, మిగతా వాళ్ళకి పోవు, డమ్మీ వాళ్ళకు పంపించలేము. ఇక్కడ రిజిస్టర్ బిజినెస్ వాట్సాప్ నెంబర్ వాళ్ళ నేమ్ ఇచ్చి మనం సెండ్ కొట్టామంటే వాళ్ళకి డైరెక్ట్ గా ఇన్వాయిస్ అనేది వెళ్ళిపోతుంది. ఇది మనకి వాట్సాప్ ఫీచర్ ఇచ్చింది టాలీలో. సో తర్వాత నెక్స్ట్ డాష్ బోర్డ్. రిపోర్ట్స్ అని ఒకే చోట ఉండే విధంగా సేల్స్ ట్రెండ్, పర్చేస్ ట్రెండ్, క్యాష్ ఇన్, అవుట్ఫ్లో, రిసీవబుల్స్, పేయబుల్స్, అకౌంటింగ్ రేషియోస్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్. ఓకే క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, టాప్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్, ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ముందు ప్రీవియస్ లేదు, మనకి టాలీ ప్రైమ్ 4.0లో ఈ ఆప్షన్స్ మనకి ఇచ్చాడు. టాలీ ప్రైమ్ 4.0లో ఈ ఆప్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ ఫీచర్స్ మనకి టాలీ ప్రైమ్ సంబంధించి 4.0లో మనకి అప్డేట్ చేశారు. ఓకే క్లియర్ మా? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ క్లియరా? సార్ ఇది ఏ సందర్భంలో ఇది అవుతుంది సార్, ఇది ఈ గ్రూప్స్ లెడ్జర్స్ ఇంపోర్ట్ చేయడము? ఏం లేదండి, బల్క్ లో ఎక్కువగా ఉన్నప్పుడు
టాలీలో చేత కానప్పుడు బల్క్‌లో అప్‌లోడ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. చాలా కొన్ని అంటే వేల ఐటెమ్స్ మీ దగ్గర ఉన్నాయి. ఐటెమ్స్ కానీ అవన్నీ గూడా. ఒక్కొక్కటి ఓకే. టైప్ చేయడానికి టైం పడుతది. అలాంటప్పుడు ఎక్సెల్‌లో టైప్ చేసుకొని డైరెక్ట్‌గా ఎక్కువ అన్నిటిని అట్ ఎ టైమ్ పంపించాలనుకుంటే చేయొచ్చు. అదే. అదే ఇప్పుడు ఓకే. కొత్త కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతది కదా సార్ ఇది? ఆ! 100% అదే. టాలీ రాని వాళ్ళు ఉంటారు గదా! అవును. టాలీ రాని వాళ్ళకు ఎక్కువగా జస్ట్ ఈ ఎక్సెల్‌లో డేటా టైప్ చేయండమ్మా. ఆ! మేము తర్వాత అప్‌లోడ్ చేసుకుంటాం అంటారు. డేటా ఎక్కువున్నవాళ్ళు. ఓకే. ఓకే. ఆ! సో, అలాంటి ఓకే. సిట్యుయేషన్స్‌లో దీన్ని యూజ్ చేస్తాం. ఓకే. ఓకే. ఓకే సార్.